Good morning, students. Today I am discussing about the topic is cultivation of cacti. కాక్టైస్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాము. ఈ కాక్టైస్ ఫ్యామిలీకి సంబంధించినవి అనమాట. ఇవి కాక్టైస్ ఫ్యామిలీకి సంబంధించినవి. దీంట్లో మనకి అన్నీ కూడా ఏముంటాయంటే సక్యులెంట్ ప్లాంట్స్ ఏరియోల్స్ని కలిగి ఉంటాయి అనమాట. సక్యులెంట్ ప్లాంట్స్ ఏరియోల్స్ని కలిగి ఉంటాయి. రసభరితమైన ముళ్ళు కలిగిన మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమని పిలుస్తామంటే కాక్టై అని పిలుస్తాం. ఈ కాక్టైస్ అన్నీ కూడా కాక్టైసి ఫ్యామిలీకి సంబంధించినవి అనమాట. కాక్టైసి ఫ్యామిలీకి సంబంధించి ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఈ కాక్టై ప్లాంట్స్ అనేవి ఎలా ఉంటాయి, అసలు ఏ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని వీటిని కాక్టైసి ఫ్యామిలీలో ఉంచారు, వీటిని ఎందుకు కాక్టై అని పిలుస్తున్నామంటే వీటికి ఉన్న క్యారెక్టర్స్ ఏంటంటే ప్రతి ప్లాంట్ కూడా ఏరియోల్స్ని కలిగి ఉండాలన్నమాట. ముళ్ళని కలిగి ఉంటాయి ప్లస్ అన్నీ కూడా సక్యులెంట్గా ఉంటాయి, రసభరితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా డైకాట్లేడన్స్ క్లాసెస్కి చెందిన అనమాట. ద్విదళ బీజ తరగతికి చెందిన మొక్కలుగా తీసుకుంటున్నాము. అన్నీ కంపల్సరీ ముళ్ళు కలిగి ఉంటాయి, ద్విదళ బీజ తరగతికి చెంది ఉంటాయి, అన్నీ కూడా రసభరితంగా ఉంటాయి అనమాట. అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, రసభరితంగా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకెళ్ళి క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని వీటిని కాక్టై అని పిలిచాము. కాక్టైస్ ఫ్యామిలీలో ఉంచాము అనమాట. వీటిని కాక్టై అని పిలిచి ఏ ఫ్యామిలీలో ఉంచాము, కాక్టైస్ ఫ్యామిలీలో ఉంచాం అనమాట. నెక్స్ట్ వీటికి గైనీషియము పైనుంచి పై భాగం నుంచి స్టెమ్ వచ్చి దానిపైన లీవ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అనమాట. గైనీషియం పైనుంచి ఏమవుతుందంటే పై భాగం నుంచి అండాశయం పై భాగం నుంచి ఏమవుతుందంటే పెటల్స్ అనేవి వస్తాయి అనమాట. ఆకర్షణ పత్రాలు గైనీషియం పైనుంచి అండాశయం యొక్క పైనుంచి పై భాగం నుంచి ఆకర్షణ పత్రాలు అనేవి వస్తాయి. దీంట్లో ఈ మన కాక్టై ఫ్యామిలీకి సంబంధించిన ఫ్లవర్స్ కొన్ని స్పీసెస్లో ఫ్లవర్స్ అనేవి వెంటనే కూడా ఏమవుతాయంటే ఇవి విల్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఫ్లవరింగ్ బ్లూమింగ్ వచ్చిన తర్వాత తొందరగా ఇవి విల్ట్ అయిపోతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆస్ట్రోఫైటము, హీమాసెరియస్, లొబీవియా, రెబ్యూటియా ఇవన్నీ కూడా బ్లూమింగ్ వచ్చిన తర్వాత తొందరగా కూడా ఇవి వాడిపోతాయి అనమాట, విల్ట్ అయిపోతాయి అనమాట. ఆస్ట్రోఫైటమ్, హీమాసెరియస్, లొబీవియా, రెబ్యూటియా ఇవన్నీ కూడా తొందరగా విల్ట్ అయిపోతాయి. అదేవిధంగా మనకి సెలీనీ సెరియస్ అసలు ఇది ఎప్పుడు బ్లూమింగ్ వస్తుందంటే ఈవినింగ్ టైంలో అనమాట. సన్సెట్ అయిన తర్వాత బ్లూమింగ్ వస్తుంది, వికసిస్తుంది అనమాట. ఫ్లవర్ ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయ్యి కొంచెంగా ఓపెన్ అయిన తర్వాత కొంతసేపు మాత్రమే ఉంటుంది అనమాట. తర్వాత జాయిగా ఇది ఏమవుతుందంటే మూసుకుపోతూ ఉంటుంది అనమాట. ఇది సెలీనీ సెరియస్ కదా. సన్సెట్ అయ్యేటప్పటికి ఇది ఏమవుతుందంటే క్లోజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. స్లోగా క్లోజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సన్సెట్ ఉన్నంతసేపు కూడా ఉండి తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి సన్సెట్ ఉన్నంతసేపు ఉంటాయి. సన్సెట్ అయిపోయిన తర్వాత స్లోగా ఏమవుతాయి, ఇవి మూసిపోతాయి అనమాట. ఆస్ట్రోఫైటమ్ ఒకటి, హీమాసెరియస్, లొబీవియా, రెబ్యూటియా ఈ 4 కూడా సన్సెట్ ఉండే వరకు ఉంటాయి అనమాట. తర్వాత ఇవి ఏమవుతాయంటే క్లోజ్ అయిపోతాయి, స్లోగా ముడుచుకుపోతాయి అనమాట. వాటిని ఎవరు మన కోసి అట్టే పెట్టుకున్నా కానీ ఏమైపోతాయంటే ముడుచుకుపోతాయి అనమాట, బ్లూమింగ్ ఉండదు ఇంకా. అదే మనకి సెలీనీ సెరియస్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఆఫ్టర్ సన్సెట్ బ్లూమింగ్ వస్తుంది అనమాట. ఆఫ్టర్ సన్సెట్ బ్లూమింగ్ వస్తుంది. ఇది నెమ్మదిగా వికసిస్తుంది అనమాట. వికసించిన తర్వాత స్లోగా అది మరలా మూసుకుపోతుంది అనమాట. కొంచెం టైం తర్వాత స్లోగా సన్సెట్ అయిపోయిన తర్వాత నైట్ టైం వచ్చేటప్పటికి స్లోగా మూడ్చుకుపోతుంది అనమాట. ఓన్లీ ఈవినింగ్ టైం మాత్రమే ఇది బ్లూమింగ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోద్ది అనమాట. ఇది సెలీనీ సెరియస్. నెక్స్ట్ హజియోసెరియస్ బైకలర్. ఇది మనకి ఈ 2 పుష్పాలు కూడా జిమ్నోకాల్షియము, హజియోసెరియస్ బైకలర్ ఇవి బ్లూమింగ్ వచ్చిన తర్వాత 2 days వరకు అలానే ఉంటాయి అనమాట. జిమ్నోకాల్షియం ఒకటి, అదేవిధంగా హజియోసెరియస్ బైకలర్. జిమ్నోకాల్షియము, హజియోసెరియస్ బైకలర్ ఇవి 2 కూడా బ్లూమింగ్ వచ్చిన తర్వాత ఒక 2 days వరకు ఇవి విల్ట్ అయిపోకుండా వాడిపోకుండా ఆ విధంగానే ఉంటాయి అనమాట. ఫ్రెష్గా ప్లాంట్ని
ఫ్రెష్గా ఆ విధంగానే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఈ కాక్టైస్ ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్స్ అన్నీ కూడా సక్యులెంట్ ప్లాంట్స్ అని తెలుసు. జీరోఫైటిక్ క్యారెక్టర్స్ ఇవి కలిగి ఉంటాయి అన్నమాట. ఎందుకు జీరోఫైటిక్ క్యారెక్టర్స్ ఇవి జీరోఫైటిక్ క్యారెక్టర్స్ ఎందుకు కలిగి ఉంటాయంటే వీటిని మనం డిజర్ట్ ఏరియాస్లో కూడా ఇవి ఏం చేస్తాయంటే సక్యులెంట్గా ఉంటాయి కదా, రసభరితంగా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి, లీవ్స్లోను స్టెమ్స్లోను వాటర్ని స్టోరేజ్ చేసి పెట్టుకుంటాయి అన్నమాట. లీవ్స్ అండ్ స్టెమ్స్లో వాటర్ని స్టోరేజ్ చేసి పెట్టుకొని వాటరు అవైలబుల్గా లేనప్పుడు కూడా ఏం చేస్తాయంటే ఆ వాతావరణానికి అలవాటు పడిపోయి వాటి యొక్క స్టెమ్ లీవ్స్లో ఉన్న వాటర్ని ఇవి యూజ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. జీరోఫైట్స్ క్యారెక్టర్స్ని కలిగి వాటర్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఇవి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. అబ్జర్వ్ చేసుకొని వాటి యొక్క స్టెమ్స్లోను లీవ్స్లోను వాటర్ని స్టోరేజ్ చేసి పెట్టుకుంటాయి అన్నమాట. వాటర్ అవైలబుల్గా లేనప్పుడు, వాటర్ ఫెసిలిటీ లేనప్పుడు ఆ వాటర్ని ప్లాంట్ ఉపయోగించుకుంటూ ఉంటుంది అన్నమాట. వీటిలో మనకి కొన్ని దీంట్లో డార్క్ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కువగానే డార్క్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి వామన జాతులుగా, కొన్నేమో గడ్డి జాతి మొక్కలుగా ఉంటాయి, కొన్నేమో డార్క్ ప్లాంట్స్గా, కొన్నేమో ప్రైరీ టైప్స్గా ఉంటాయి అన్నమాట కొన్ని జాతులు. ఇవి ఏ సాయిల్లోనే అవైలబుల్గా ఉంటాయి, లోమి నేలల్లో కూడా అవన్నీ పెరుగుతూనే ఉంటాయి. కొన్ని రాళ్లపైన కొండలపైన మనకి తెలుసు కదా, ఈ కాక్టస్, నీరియము, బ్రహ్మజముడు, నాగజముడు అంటూ ఉంటాం కదా, కొంచెం హైట్ పెరుగుతూ ఉండి ఎక్కడ పట్టుకున్న ముళ్ళు. నెక్స్ట్ కొన్నేమో రౌండ్గా ఉంటా ఉంటాయి, కొన్నేమో పొడవుగా ఉంటాయి, కొన్నేమో రౌండ్గా. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. కొండ ప్రాంతాల్లో, రాళ్ళ ప్రాంతాల్లో, లోమి సాయిల్స్లోను, అదేవిధంగా ఏటవాళ్ళు ప్రాంతాల్లో కూడా ఇవి గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే దీనికి పర్టికులరు సాయిల్ అనేది బాగా గ్రోత్ అయ్యి మంచిగా బ్లూమింగ్ రావాలి అనుకుంటే మాత్రం పెంచుకుంటే, నార్మల్గా అయితే ఏ సాయిల్కి అయినా అవి సూటబుల్ అనమాట. ఏ సాయిల్లో అన్నా అవి గ్రోత్ అవుతూ ఉంటాయి. వీటిని మనకి హౌసింగ్ ఆఫ్ కాక్టైస్, మనం ఇళ్లలో పెంచుకుంటూ ఉంటాం కదా వీటిని. హౌసింగ్ ఆఫ్ కాక్టైస్. హౌసింగ్ ఆఫ్ కాక్టై, వీటిని గృహాల్లో, కాక్టైని గృహాల్లో పెంచుకోవడం అనమాట. యాక్చువల్గా వీటిని ఇవి మనకి హౌసెస్లో పెంచుకోవడానికి సూటబుల్ కాదనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా జీరోఫైటిక్ క్యారెక్టర్స్ని కలిగి ఉంటాయి. అన్నీ కూడా జీరోఫైటిక్ క్యారెక్టర్స్ని కలిగి ఉంటాయి. వాటర్ ఫెసిలిటీ లేని ప్లేసెస్లో అవి ఎక్కువగా గ్రోత్ అవుతూ ఉంటాయి కదా. ఇలా మనం వీటిని ఎండల్లో నీడ హౌసెస్లో పెంచుకోవడం వల్ల ఏమవుతున్నాయంటే వాటి యొక్క నేచర్ని అవి కోల్పోతున్నాయి అన్నమాట. వాటి యొక్క సహజ స్వభావాన్ని అవి ఏం చేస్తున్నాయి, కోల్పోతూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు వీటికి కొన్ని కాక్టైస్ తీసుకున్నామంటే కొన్ని కాక్టైస్కి ఓన్లీ పార్షియల్ షేడ్ కావాలన్నమాట. ఈ పార్షియల్ షేడ్ కావాల్సిన వాటిని తీసుకువెళ్ళి మనం డైరెక్ట్ సన్లైట్లో కనుక ఉంచామనుకోండి, ఈ డైరెక్ట్ సన్లైట్లో ఉంచితే ఇవి కమిలిపోయినట్టు అయ్యి డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. వాటికి సక్యులెంట్ ప్లాంట్స్ కదా, ఇవన్నీ కూడా కమిలిపోయినట్టు డైరెక్ట్ సన్లైట్ కనుక వీటికి పార్షియల్ షేడ్ మాత్రమే వీటికి ఇవ్వాలి. ఒకవేళ మనం డైరెక్ట్గా ఇచ్చామనుకోండి అది కాలిపోయినట్టు అయిపోయి కమిలిపోయి, కాలిపోయిన గాయాలు ఎలా ఉంటాయి ఆ విధంగా ప్లాంట్ అంతా కూడా గాయపడిపోతుంది అనమాట. కాబట్టి వీటిని హౌసెస్లో పెంచుకునేటప్పుడు వాటికి సూటబుల్ అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేసి పెట్టాలన్నమాట. కాబట్టి ఏ అట్మాస్ఫియర్లో అవి మంచిగా గ్రోత్ అవుతున్నాయో ఆ అట్మాస్ఫియర్లో వీటిని ఉంచాలన్నమాట. కొన్ని కాక్టస్ ప్లాంట్స్ మ్యాక్సిమం ఎక్కువ స్పీసెస్ మనకి మార్నింగ్ సన్లైట్ ఉంటుంది కదా, ఆ మార్నింగ్ సన్లైట్లో బాగా గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. మార్నింగ్ సన్లైట్ని తీసుకోవడానికి ఇవి ఈ కాక్టైస్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏం చేయాలి, మనం ఇండ్లలో పెంచుకున్నప్పుడు పార్ట్స్లోనే కదా పెంచుతాం వీటిని. ఈ పార్ట్స్ని తీసుకెళ్ళి మార్నింగ్ టైం ఏం చేయొచ్చు, ఎండలో పెట్టాలన్నమాట. పార్ట్స్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టాలి. సాయంత్రము అదేవిధంగా ఆఫ్టర్నూన్ అయ్యే టైంకి ఏం చేయాలి, వీటిని
షేడ్ తీసుకొచ్చారనమాట. షేడ్లో పెట్టుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇవి మార్నింగ్ సన్లైట్ని ఇవి ఇష్టపడుతున్నాయి కాబట్టి వీటిని మార్నింగ్ అంతా కూడా మార్నింగ్ ఎండలో దీన్ని ఉంచేసి ఆఫ్టర్నూన్ ఎండ నుంచి ఈవినింగ్ వరకు అంటే మళ్ళీ మార్నింగ్ అయ్యే వరకు కూడా ఏం చేస్తామంటే షేడ్లోనే ఉంచేస్తాం అనమాట. ఈ విధంగా మార్చుకుంటూ ఉంటే ఇవి చాలా అందంగా చూడడానికి అందమైన మంచి గ్రోతింగ్ వచ్చి మంచిగా ఫ్లవర్స్ అనేవి ఇస్తూ ఉంటాయి అనమాట. ఇందులో ఎక్కువగా మనకి షార్ట్ ప్లాంట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. కాక్టైస్ మ్యాక్సిమం నీళ్ళలో పెరిగే కాక్టైస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే అన్నీ కూడా షార్ట్గానే ఉంటాయి, డార్క్గానే ఉంటాయి అనమాట. మ్యాక్సిమం వీటిలో ఇలాగ షేడీ ప్లేస్లో ఇండోర్ ప్లాంట్స్గా పెరిగే వాటిలో ఫ్లవరింగ్ అనేది రేర్ అనమాట. ఎక్కువగా అవి బ్లూమింగ్ అనేవి వీటిలో రాదనమాట. బ్లూమింగ్ పుష్పించడం అనేది తక్కువ, ఒకవేళ ఉంటే కొన్ని తక్కువగా ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ప్లస్ వీటిని మనం హౌస్ హోల్డ్స్ పర్పస్లో పెంచుకుంటూ ఉంటే వీటిని గృహాల్లో పెంచుకుంటున్నప్పుడు ఎక్కువ మనం మిగతా మన రోజెస్ ఇలా అన్ని మిగతా ప్లాంట్స్ ఉంటాం కదా, ఫ్లవరింగ్ ప్లాంట్స్, వీటికి ఇచ్చినట్టు ఎక్కువ వాటర్ వీటికి ఇవ్వకూడదు అనమాట. ఈ కాక్టస్ ప్లాంట్స్కి ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు అనమాట. వీటిని ఎక్కువ వాటర్ రోజు ఇవ్వకుండా వీటిని ఏం చేయాలంటే వాటికి వాటర్ తక్కువగా వాటర్ ఇస్తూ ఉండాలన్నమాట. ఎందుకు ఇవి 0.5 క్యారెక్టర్స్ కలిగింది కాబట్టి ఇవి లీవ్స్లోను స్టెమ్స్లోను వాటర్ని స్టోరేజ్ చేసి పెట్టుకుంటాయి. దొరకదో అనేసి కొంతమంది ఫుడ్ పెట్టినప్పుడు దొరకదురా బాబా అన్నట్టు గబగబా చాలా తినేస్తూ ఉంటారు కదా. ఇవి కూడా ఏం చేస్తాయంటే 0.5 క్యారెక్టర్స్ కలిగినాయి కాబట్టి వాటర్ పోసినప్పుడు ఏం చేస్తాయంటే ఈ స్టెమ్స్లోను లీవ్స్లో కూడా ఇవి స్టోరేజ్ చేసి పెట్టేసుకుంటాయి అనమాట. మనం ఎక్కువ వాటర్ అదే పనిగా ఇచ్చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతాయంటే ఇవి తొందరగా చచ్చిపోయే ఛాన్సెస్ లేకుంటే డీకంపోజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీటికి ఎక్కువ వాటర్ అనేది ఇవ్వకూడదు అనమాట. కొన్ని స్పీసెస్ మనకి సెరియస్ కానీ ఎకినాప్సిస్ కానీ డైరెక్ట్ సన్లైట్లో అవి బాగా గ్రోత్ అవుతుంటాయి అనమాట. సెరియస్ ఎకినాప్సిస్ అదేవిధంగా బ్రహ్మజములు కూడా. బ్రహ్మజములు, ఎకినాప్సిస్, సెరియస్ ఇవి డైరెక్ట్ సన్లైట్లో పెరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాయి అన్నమాట. ఈ మొక్కలు బాగా గ్రోత్ అయ్యి మంచి ఫ్లవరింగ్ అనేది ఇస్తాయి అన్నమాట. ఫ్లవరింగ్ కూడా మంచిగా ఉంటాయి. వీటిని మనం గ్రోత్ చేసుకునేటప్పుడు కొంచెం వాయు ప్రసరణ ఉండేలా చూసుకోవాలన్నమాట. గాలి కూడా మంచిగా ఫోకస్ అయ్యేలాగా చూసుకుంటే సరిపోతుంది అనమాట. వాయు ప్రసరణ మంచిగా ఉండి కొంచెం వీటిని పెంచుకునేటప్పుడు కూడా ఇండోర్ ప్లాంట్గా పెంచితే కనుక వీటిని రూఫ్ కొంచెం పాలిథిన్ షీట్స్తో ఇచ్చుకోవాలన్నమాట. రూఫ్ 4 వైపులా ఖాళీగా ఉండే గ్లాస్ హౌస్ కానీ నర్సరీస్లో పెంచేటప్పుడు వీటిని గ్లాస్ హౌస్ రూఫ్ పాలిథిన్ షీట్తో ఇచ్చుకోవాలన్నమాట. మనం ఇళ్లల్లో పెంచుకున్నప్పుడు వీటిని మార్చుకుంటూ ఉంటాం కదా. అదే మనం ఈ గ్లాస్ హౌసెస్ కానీ గ్రీన్ హౌసెస్లో పెంచేటప్పుడు మాత్రం రూఫ్ అంతా పాలిథిన్ షీట్తో కవర్ చేసి ఉంచాలి. ప్లస్ చుట్టూ వాల్స్ ఏమో గ్లాస్తో కవర్ చేసి ఉంటాయి అన్నమాట. పార్షియల్ షేడ్ లోపలికి పడుతూ ఉంటుంది అనమాట. ఈ గృహాలు కూడా ఎలా ఉంటాయంటే ఈ కాక్టైస్ని పెంచే ఈ గ్రీన్ హౌసెస్ కానీ గ్లాస్ హౌస్ కానీ తూర్పు వైపుకేమో ఫేసింగ్ ఉంటుంది, పడమర వైపుకేమో ఇటుకలు గోడ ఎలా ఉంటుందంటే గోడ పడమర వైపు కట్టించుతారనమాట. గోడ అంతా కూడా పడమర వైపుకి కట్టించుతారనమాట. నెక్స్ట్ వీటికి మరి బాగా గ్రోత్ అవ్వాలంటే కొన్ని ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉంటాం కదా. ఎలాంటి ఫెర్టిలైజర్స్ వీటికి ఇస్తూ ఉంటాం అన్నట్టే కల్టివేట్ చేయడానికి కొంచెం ఫెర్టిలైజర్స్ ఇచ్చి కొంచెం వాటర్ అనేది ఇస్తూ ఉంటేవి మంచిగా గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటి యొక్క వాయుగత భాగాలన్నీ స్టెమ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే పెద్దగా ఉంటాయి అన్నమాట. పెద్దగా ఉండి అన్నీ కూడా వాయుగత భాగాలన్నీ కూడా పెద్దగా ఉంటాయి అన్నమాట. పెద్దగా ఉండి ఇవన్నీ కూడా మనకి సక్యులెంట్గా ఉంటాయి, రసభరితంగా ఉంటాయి అన్నీ కూడా. ఇవి పెద్దగా ఉంటాయి,
స్టెమ్స్ అవి పెద్దగా ఉంటాయి, అదేవిధంగా సక్యులెంట్గా ఉంటాయి. కానీ వీటి యొక్క రూట్స్ మాత్రం చిన్న చిన్న రూట్స్ ఉంటాయి అన్నమాట. వేర్లు మాత్రం చిన్నవిగా ఉంటాయి అన్నమాట. ఇలా రూట్స్ తక్కువగా ఉంటే ఏమవుతుందంటే వీటికి ఏ కెపాసిటీ ఉంటుందంటే మాయిశ్చర్ని ఎక్కువగా ఇవి స్టోరేజ్ చేసి పెట్టుకోలేవు అనమాట. తేమను ఎక్కువగా పీల్చుకునే సామర్థ్యం అనేది ఈ వేర్లకు ఉండదు అనమాట. మాయిశ్చర్ని ఎక్కువగా ఇవి అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ రూట్స్కి ఉండదు. ఎలా ఉంటాయి? షార్ట్గా రూట్స్ ఉంటాయి. వేర్లు పొట్టిగా ఉంటే కనుక ఇవి పీల్చుకోలేవు అనమాట. కాబట్టి వీటికి అందుకని ఏమిస్తామంటే ఇలాగ మనకి ఇవి షార్ట్గా ఉంటాయి కాబట్టి రూట్స్ కొంచెం మనం సాయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఏం చేస్తామంటే కొంచెం రంధ్రయుతంగా కొన్ని హోల్స్ ఉన్న పోరస్లు ఎక్కువ ఉన్న సాయిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. రంధ్రయుతమైన సాయిల్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఒక రేషియోలోనేమో కంపోస్ట్ ఇస్తాము, ఒక రేషియోలోనేమో సాయిల్ అది లోమీ సాయిల్ కానీ లేకుంటే రెడ్ సాయిల్ కానీ ఇస్తాము. ఒక 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 వంతేమో మనం ఇసుక కూడా శాండ్ కూడా దీంట్లో కలుపుతాం అన్నమాట. ఈ విధంగా దీన్ని కంపోస్టు అదేవిధంగా లోమీ సాయిల్ ఒక పోర్షన్ ఇస్తున్నాము, ఒకటేమో లేదా శాండ్ ఇస్తూ ఉంటాం. దీంతో పాటు మనం ఇది క్యాటిల్ డంగ్స్ ఉంటాయి కదా, ఈ క్యాటిల్ డంగ్స్ని కూడా వీటిని ఇస్తూ ఉంటాం అన్నమాట. కుళ్ళిపోయిన ఈ పశువుల పేడ ఇదంతా ఉంటుంది కదా, వాటిని కూడా వీటి కోసం ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ అదేవిధంగా కొంచెం మనకి లీఫీ వేస్టేజ్ ఉంటుంది కదా, ఇది కూడా డీకంపోజ్ అయ్యి ఉంటుంది కదా, వాటిని కూడా వీటికి మిక్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. వీటితో పాటు ఈ కంపోస్ట్కి ఇంకేం చేస్తామంటే 10% BHC 10% కలుపుతాం అన్నమాట. ఎందుకంటే చీమలు కానీ ఇవన్నీ సక్యులెంట్ ప్లాంట్స్ కదా, సక్యులెంట్ ప్లాంట్స్ కాబట్టి 10% ఏం చేస్తామంటే వీటికి BHC కలుపుతాం అన్నమాట. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ చీమలు అలాంటివి ఏమీ రాకుండా ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. ఉండడం కోసం ఏం చేస్తామంటే మనం 10% ఈ ఎరువులతో పాటు BHC 10% ఇస్తాం అన్నమాట. ఇలా ఇవ్వడం వల్ల ఈ ఫంగస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ వాటికి చీమలు కానీ ఇవేమీ పట్టకుండా వీటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉండొచ్చు అనమాట. వీటిని ఏం చేస్తాము ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. వేర్లకు కూడా మనకి కొన్ని రకాల ఇన్సెక్ట్స్ వీటిని అటాక్ చేస్తూ ఉంటాయి. ఇలా అటాక్ చేసేటప్పుడు వీటిని అటాక్ చేయకుండా వీటికి ఇలా కొంచెం కెమికల్ కనుక 10% BHC కనుక కలిపామంటే ఏ విధమైన ఎఫెక్ట్స్ అనేవి లేకుండా ఉంటాయి అన్నమాట. ఏ విధమైన ఎఫెక్ట్స్ వీటిలో లేకుండా ఉంటాయి. అదేవిధంగా మనం ఈ ల్యాండ్స్లో వీటిని పెంచుకుంటూ ఉంటాం కదా, కొన్నిసార్లు ఏం చేస్తున్నామంటే ఇవి పెద్దగా అయిపోయినప్పుడు మనకు వద్దు అనుకున్నప్పుడు వేరే ప్లాంట్స్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే వీటిని తీసేస్తూ ఉంటాం కదా, తీసేసి వేరే వేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఏం చేస్తామంటే వీటిని పైనుంచి కూడా రూట్స్తో పాటు ఒక గుంట తవ్వి వాటిని బయటకు తీసేస్తాం. తీసేసి వీటిని అక్కడే మళ్ళీ వేరే ప్లాంట్స్ వేసుకుంటూ ఉంటాం కదా, అక్కడే ఏం చేస్తే కొంచెం లోతుగా వీటిని గుంట తవ్వేసి ఆ గుంటలో కనుక మనం తీసేసే ఈ కాక్టస్ ప్లాంట్స్ని కనుక పెట్టేస్తాం అనుకోండి, పెట్టేసి పైన మట్టి వేసేస్తే మనకి ఈ కాక్టస్ చాలా మంచి కంపోస్ట్గా ప్రిపేర్ అవుతుంది అనమాట. ఈ కాక్టస్ అంతా కూడా కాక్టస్ ప్లాంట్స్ అన్నీ కూడా డీకంపోజ్ అయిపోయి దీని నుంచి కూడా మనకి మంచి కంపోస్ట్ అనేది మంచి ఎరువు అనేది తయారవుతుంది అనమాట. మంచి ఎరువు దీని నుంచి తయారవుతుంది అనమాట. కొంచెం మనకి ఈ కల్టివేట్ చేసేటప్పుడు సాయిల్ అనేది కొంచెం పోరస్ సాయిల్ తీసుకుంటే రంధ్రయుతంగా ఉన్న సాయిల్ కనుక తీసుకున్నాం అనుకోండి, అది వీటి యొక్క గ్రోతింగ్కి బాగుంటుంది అనమాట. వీటిని మనం ఈ ప్లాంటింగ్ చేసేటప్పుడు ఎక్కువగా ఫెర్టిలైజర్స్ అయితే వాడకూడదు. ఫెర్టిలైజర్స్ ప్లాంటేషన్ చేసిన ఆఫ్టర్ 15 days తర్వాత ఫెర్టిలైజర్ ఏమైనా ఇవ్వాలనుకుంటే అప్పుడు ప్లాంటింగ్ అయిన మొక్కను మనం నాటిన తర్వాత ప్లాంటేషన్ చేసిన ఒక 15 daysకి అప్పుడు కొంచెం వాటికి ఫెర్టిలైజర్ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. విరామం ఇచ్చి ఏం చేస్తాము ఫెర్టిలైజర్ అని ఇస్తాం అనమాట. అదే ఎక్కువగా మనకి ఏరియాస్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, ముళ్ళు ఎక్కువగా ఉన్న కాక్టస్ ఉన్నాయనుకోండి, వాటికి కొంచెం ఎక్కువ మోతాదులో ఎక్కువ రేషియోలో ఏం చేస్తామంటే ఎరువిస్తూ ఉంటాం అనమాట. లేకుంటే కనుక ఏరియాస్ తక్కువగా అంటే ఎరువు కూడా మనం ఏం చేస్తాం తక్కువగా ఇస్తాం.
ఇలా మనం కొంచెం పోరస్ ఉన్న సాయిల్, అదేవిధంగా కొన్ని ఫెర్టిలైజర్స్ ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టామంటే గ్రోతింగ్ అనేది కాక్టస్ ఫ్యామిలీస్, కాక్టైస్ ఫ్యామిలీకి సంబంధించిన ఈ ప్లాంట్స్ యొక్క గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. వీటి కోసం మనం ప్రిపేర్ చేసి పెట్టాం, బెడ్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, సాయిల్ అంతా ప్రిపేర్ చేసి పెట్టాం. మరి ఎలాంటి కంటైనర్స్ దీనికోసం ఉపయోగించాలి అంటే నెక్స్ట్ వన్ ఏంటి, కంటైనర్స్. నెక్స్ట్ వన్ కంటైనర్స్. ఎలాంటి కంటైనర్స్ దీనికోసం ఉపయోగించాలంటే ప్లాస్టిక్ లేదా మెటల్, ప్లాస్టిక్ మెటల్ కంటైనర్స్ ఉపయోగిస్తూ ఉంటాము. అన్నిటికంటే బెటర్ ఏంటంటే మనకి మట్టి కుండీలు ఉంటూ ఉంటాయి కదా, అవి చాలా బెటర్ అన్నమాట. ఎందుకంటే వీటి నుంచి చిన్న చిన్న మొత్తం పార్ట్ అంతా కూడా పోరస్లు ఉంటూ ఉంటాయి కదా, రంధ్రాలు ఉంటూ ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారా ఏమవుతుందంటే వాయు ప్రసరణ మంచిగా జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి బెటర్ అయితే ఏం చెప్పుకుంటా, ప్లస్ వాటర్ వేసిన తర్వాత మట్టితో ప్రిపేర్ చేసాం కాబట్టి ఇది ఏం చేస్తుందంటే కొంత పార్ట్ కూడా ఈ వాటర్ని అబ్జర్వ్ చేసుకునేది ఎప్పుడు కూడా మాయిశ్చర్డ్గానే ఉంటుంది అనమాట, ఎప్పుడు కూడా తేమగానే ఉంటుంది. ప్లస్ వీటి నుంచి కూడా లోపల ప్లాంట్కి వాయు ప్రసరణ అనేది ఉంటుంది, పోర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది బెటర్ అని చెప్పుకోవచ్చు. మనకు అలాంటివి దొరికినప్పుడు ఏం చేస్తామంటే ఈ మెటల్స్తో కానీ ప్లాస్టిక్స్తో కానీ ఏం చేస్తామంటే కుండీల్ని మనం ప్రిపేర్ చేయించుకొని వాటికి కూడా కొంచెం హోల్స్ అవి ఉండేలాగా చూసుకొని వీటిని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట వీటిని. నెక్స్ట్ ఈ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా పాట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు లేదా కంటైనర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ ప్లాంట్ యొక్క సైజుని బేస్ చేసుకొని కంటైనర్ సెలెక్ట్ చేసుకోవాలి. మనమేమో తెచ్చుకున్న ప్లాంట్ ఏమో చిన్న ప్లాంట్ అని తెచ్చుకున్నాం, కంటైనర్ ఏమో పెద్ద కంటైనర్ తెచ్చుకున్నాం అనుకోండి, చిన్న ప్లాంట్ని పెద్ద కంటైనర్లో పెట్టామంటే ఏమవుతుందంటే డ్యామేజ్ అయిపోతుంది అనమాట, ప్లాంట్ డ్యామేజ్ అయిపోతుంది. అలా కాకుండా ఈ కంటైనర్ కూడా ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలంటే ప్లాంట్ సైజుకి తగ్గ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, ప్లాంట్ సైజుకి తగ్గదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంతే తప్ప పెద్ద కంటైనర్లో లేదా పెద్ద పాట్లో చిన్న ప్లాంట్ ఎప్పుడు కూడా పెట్టకూడదు అనమాట. ఇలా పెడితే ఏమవుతుందంటే మనం ప్లాంట్కి ఇచ్చే వాటర్ కూడా ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా ప్లాంట్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్లాంటింగ్ అండ్ రీప్లాంటింగ్, ప్లాంటింగ్ అండ్ పాటింగ్కి టైం అనమాట. ప్లాంటింగ్ అండ్ పాటింగ్ టైం. Planting and potting time. Planting and potting. వీటిని ఏం చేస్తామంటే మొత్తం ఇయర్ అంతా కూడా వీటిని కొంచెం ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇయర్ అంతా కూడా వీటిని పెంచుకోవచ్చు అనమాట. కొంచెం ప్రొఫెషనల్స్ అయితే, అనుభవం ఉన్న వాళ్ళైతే సేద్యం చేయడానికి కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ఇయర్ అంతా కూడా వీటిని పెంచుకుంటూ ఉండొచ్చు అనమాట. అనుభవం లేని వాళ్ళు అయితే వీటిని జాగ్రత్తగా ప్లాంటింగ్ లేదా పాటింగ్ చేసేటప్పుడు మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వీటిని పెంచుకుంటూ ఉండొచ్చు. అదే మనకి ప్రొఫెషనల్స్ అయితే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే వీటి గురించి తెలిసిన వాళ్ళు అయితే ఏం చేస్తారు, ఇయర్ అంతా కూడా వీటిని పెంచుతూ ఉంటారు. అదే వీటి గురించి కనీసం నాలెడ్జ్ లేదనుకోండి, వీళ్ళు మాత్రం ప్లాంటింగ్ అండ్ పాటింగ్ ఎప్పుడు చేసుకోవాలి, మార్చి నుంచి ఏప్రిల్ నెలల్లో చేసుకోవాలన్నమాట. మార్చి, ఏప్రిల్ లేదా ఏప్రిల్లో ఈ 2 monthsలోనే వీళ్ళు వీటిని ప్లాంటేషన్ లేదా పాటింగ్ అనేది అప్పుడు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫస్ట్ ఏం చేస్తాము, ఈ పాటింగ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఈ పాట్ని తీసుకుంటాం, ఈ కుండీకి మనకి అడుగు భాగంలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, ఈ హోల్స్కి ఏం చేస్తామంటే అడ్డుగా ఒక చిన్న చిన్న గులకరాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళని ఏం చేస్తామంటే హోల్కి అడ్డుగా పెడతాం అనమాట. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం సాయిల్ పాట్లో ఫిల్ చేసినా కానీ ఈ హోల్కి అడ్డుగా ఎవరున్నారు, రాయి ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే ఈ హోల్లోకి మట్టి వెళ్ళకుండా ఇది ఆపుతుంది అనమాట. మనం వాటర్ ఇచ్చినప్పుడు ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే
ఈ హోల్ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంతే తప్ప ఇది మట్టితో ఇది ఫిల్ అవ్వదు. కాబట్టి ఏం చేయాలంటే మనం ఈ కాక్టస్ అనే కాదు, ఏ ప్లాటింగ్ చేసుకున్నా కానీ ఫస్ట్ ఆ హోల్కి ఒక చిన్న రాయిని మాత్రం అడ్డు పెడతాం అనమాట. వాటర్ అయితే చిన్నగా ఉన్న స్పేస్ నుంచి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది కదా, దాంట్లో మట్టి కనుక అడ్డుపడింది అనుకో వాటర్ ఇంకా లోపలే ఉండిపోయి తొందరగా ప్లాంట్ కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలా జరగకుండా ఏం చేస్తామంటే వీటిని జాగ్రత్తగా పాటింగ్ చేసేటప్పుడు ఈ విధంగా చేస్తాం అన్నమాట. ఈ పాటింగ్ చేసిన తర్వాత వీటిని మనం సాయిల్, కంపోస్టు ఇవన్నీ తీసుకున్నాం కదా, వీటిని ఫిల్ చేసేటప్పుడు పైనుంచి ఫుల్గా కుండీ సర్ఫేస్ వరకు చేయకూడదు అనమాట. ఒక 2 సెంటీమీటర్స్ గ్యాప్ ఉంచేయాలన్నమాట. కంపల్సరీ ఏం చేయాలి, ఒక పాట్ని తీసుకున్నాం అనుకోండి, ఈ విధంగా పాట్ని తీసుకుంటే ఓన్లీ ఇక్కడ వరకే సాయిల్గా ఫిల్ చేసేస్తాం అనమాట. ఈ గ్యాప్ అంతా 2 సెంటీమీటర్స్ గ్యాప్ వదిలేయాలి. ఏం చేస్తాము, ఈ గ్యాప్ వదిలేస్తాం అనమాట. ఈ గ్యాప్ వదిలేసి కింద భాగం మాత్రమే 3/4 మాత్రమే సాయిల్తో ఫిల్ చేస్తాం అనమాట. మిగతా గ్యాప్ 2 సెంటీమీటర్స్ పైన గ్యాప్ అనేది వదిలేస్తాం అనమాట నింపేటప్పుడు. అదేవిధంగా మనం ప్లాంట్ పెట్టేసిన తర్వాత ఏమైనా ఇన్సెక్ట్స్ వాటిని అటాక్ చేస్తున్నాయి అనుకోండి, ఆ ఇన్సెక్ట్స్ని ఏం చేస్తామంటే ఇన్సెక్ట్స్ని ఎప్పటికప్పుడు వాటిని స్ప్రేయర్స్ ఉంటాయి కదా, వాటితో వీటిని కంట్రోల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ మనం ప్లాంటింగ్ చేసేటప్పుడే రూట్స్కి ఏం చేస్తామంటే వీటిని ఈ రూట్స్ని ఏం చేస్తామంటే కొంచెం మిథిలేటెడ్ స్పిరిట్ తీసుకొని ఏం చేస్తామంటే మిథిలేటెడ్ స్పిరిట్ ఎంత తీసుకుంటామంటే 5 to 10% తీసుకుంటాం అనమాట. 5 to 10% మిథిలేటెడ్ స్పిరిట్ తీసుకుంటాం. మిథిలేటెడ్ స్పిరిట్ 5 to 10% తీసుకొని దీంతో పాటు నికోటిన్ తీసుకుంటాం అనమాట. నికోటిన్ కూడా ఎంత తీసుకుంటామంటే 2.5% తీసుకుంటాం. మిథిలేటెడ్ స్పిరిట్ ఏమో 5 to 10, నికోటిన్ ఏమో 2.5%. 2.5% నికోటిన్, అదేవిధంగా మిథిలేటెడ్ స్పిరిట్ 5 to 10% తీసుకొని ఈ మిశ్రమాన్ని ఈ మిక్స్డ్తో ఏం చేస్తామంటే రూట్స్ క్లీన్ చేస్తామన్నమాట. వీటితో ఏం చేస్తాము, రూట్స్ క్లీన్ చేస్తాము. మనకి ప్లాంటేషన్ చేసే టైంకి రూట్స్ అన్నీ కూడా ఎలా ఉండాలంటే డ్రైగా ఉండాలన్నమాట. అవి తడిగా ఉండకూడదు. రూట్స్ అన్నీ కూడా డ్రైగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా వేర్లు తడిగా లేకుండా చూసుకొని, ఒకవేళ కొన్ని రూట్స్ సరిగ్గా ఉండవు, ఇలా సరిగ్గా లేని రూట్స్ కొన్ని డ్యామేజ్డ్గా ఉంటాయి కదా, ఇలాంటి రూట్స్ని ప్రూనింగ్ చేసేస్తాం అనమాట. కట్ చేసేసి అప్పుడు వీటిని జాగ్రత్తగా వేర్లు తొలగించేసి జాగ్రత్తగా వీటిని ఏం చేస్తామంటే పార్ట్ మధ్యలో హోల్ తీస్తాము. పార్ట్ మధ్యలో హోల్ పెట్టి ఇక్కడ మనం ప్లాంట్ వేసుకుంటాం అనమాట. జాగ్రత్తగా పార్ట్ మధ్యలో గుంట పెట్టి అక్కడ మనం జాగ్రత్తగా ప్లాంటింగ్ చేస్తాం అనమాట. ఆరోగ్యంగా మనకి ప్లాంట్ ఎప్పుడు కూడా హెల్తీగా ఉండాలి అంటే ఎవ్రీ ఇయర్ కూడా దీన్ని రీపాటింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ప్లాంట్ ఎప్పుడు కూడా హెల్తీగా ఉండాలంటే ఎవ్రీ ఇయర్ ఏం చేయాలి, రీపాటింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా రీపాటింగ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ప్లాంట్ అనేది హెల్తీ గ్రోత్గా ఉంటుంది అనమాట. అదే మనకి పెద్ద పెద్ద కాక్టస్ ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఎవ్రీ ఇయర్ రీపాట్ చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం ప్లాంట్ అంతా కూడా ఏరియాల్సే ఉంటాయి కదా, ముళ్ళు ఉంటాయి కదా, దాన్ని తీసుకొని పెట్టడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి 2 yearsకి ఒకసారి దీన్ని రీపాటింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. 2 yearsకి ఒకసారి లేదా 3 yearsకి ఒకసారి దీన్ని రీపాటింగ్ చేసుకుంటాం. 2 years or 3 yearsకి ఒకసారి రీపాటింగ్ చేసుకోవాలి.
ఇలా రీపాటింగ్ చేసుకునేటప్పుడు వీటి యొక్క ఏరియాస్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. ఇలా డ్యామేజ్ అయిపోయినాయి అనుకోండి మళ్ళీ ఆ ప్లేస్లో మళ్ళీ ముళ్ళు అనేవి రావన్నమాట. కాబట్టి జాగ్రత్తగా రీపాటింగ్ చేసేటప్పుడు ఇవి డ్యామేజ్ అవ్వకుండా, డ్యామేజ్ అయినా మళ్ళీ ఇప్పుడు మనకి ఒక ప్లాంట్ తీసుకున్నాము, బ్రాంచ్ని కట్ చేసామంటే ఆ ప్లేస్లో మళ్ళీ ఏమొస్తుంది, న్యూ బ్రాంచ్ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ కాక్టస్ ప్లాంట్స్ డ్యామేజ్ అయిన ప్లేస్లో ఏరియాస్ మాత్రం మళ్ళీ రావన్నమాట. అందుకని జాగ్రత్తగా రీపాటింగ్ జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం ఈ రీపాటింగ్ అనేది కష్టంగా ఉంటుంది, ఎందుకంటే కొన్ని ముళ్ళు అనేవి దీనికి ఉంటూ ఉంటాయి కాబట్టి గుచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట. జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆ జాగ్రత్తలు ఏంటంటే కొంతవరకు గ్లోవ్స్ వేసుకొని, కొంచెం స్ట్రాంగ్ ఉన్న గ్లోవ్స్ వేసుకొని వీటిని రీపాటింగ్ చేస్తూ ఉండాలన్నమాట. లేకుంటే ఆ ముళ్ళు ఒక్క ముళ్ళు గుచ్చుకుందంటే చాలా నొప్పి వస్తూ ఉంటుంది అనమాట, చాలా పెయిన్ వస్తుంది. కొన్నేమో పాయిజనస్ ఉంటాయి, ఈ పాయిజనస్ ఒకటి కనుక గుచ్చుకుందంటే చనిపోతూ ఉంటారనమాట. అలాంటి మ్యాక్సిమం పెంచుకోరు. ఒకవేళ మనకి తెలియకుండా ఉంటాయి కదా కొన్ని, అలాంటివి కనుక తీసుకుంటే అవి డేంజర్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏం చేయాలంటే జాగ్రత్తగా వీటిని రీపాటింగ్ చేసేటప్పుడు గ్లౌజ్లు వేసుకొని, అదేవిధంగా మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు చిన్న చిన్న స్పూన్స్ తీసుకొని జాగ్రత్తగా స్టెమ్ పార్ట్లో మొదలు ఏం చేస్తామంటే జాగ్రత్తగా ఎరువులు పెట్టేసి వాటిని ఏదైనా హోల్ తీసి ఎరువులు పెట్టి అక్కడ దాన్ని మట్టితో అదిమేయాలన్నమాట. తర్వాత వాటర్ పెట్టాలన్నమాట. వాటరింగ్ నెక్స్ట్ ఏంటి, వాటరింగ్. ఈ కాక్టస్ ప్లాంట్లకి మనం చెప్పాం కదా, ఇవి మ్యాక్సిమం ఇవి న్యాచురల్గా పెరగడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాయి. న్యాచురల్గా అంటే ఇవన్నీ కూడా సక్యులెంట్ ప్లాంట్స్ కదా, ఇవి జీరోఫైటిక్ క్యారెక్టర్స్ కలిగి ఉంటాయి. వాటికి అవే వాటర్ని తీసుకున్నప్పుడే ఇవి స్టోరేజ్ చేసి పెట్టుకుంటూ ఉంటాయి. కాబట్టి వీటికి తక్కువ వాటర్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఆ ఇచ్చే వాటర్ కూడా సరైన సమయంలో వాటర్ అనేది వీటికి అందిస్తూ ఉండాలి. ఎక్కువ నీరు అందిస్తే కనుక ప్లాంట్స్ చచ్చిపోతాయి. అలా అని బాగా ఎక్కువ నీరు ఇవ్వకూడదని బాగా తక్కువ ఇచ్చామనుకోండి ప్లాంట్ గ్రోతింగ్ అనేది బాగుండదు అనమాట. ఎక్కువ నీరు ఇస్తే ప్లాంట్ గ్రోతింగ్ ఏమవుతుంది, తక్కువ ఇస్తే ఎక్కువ ఇస్తే చచ్చిపోతాయి, తక్కువ ఇస్తే ప్లాంట్ గ్రోతింగ్ అనేది ఉండదు అనమాట. ఈ విధంగా మనకి ప్లాంట్ రకాన్ని బట్టి మనం పార్ట్ని కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ప్లాంట్ని బట్టి అదేవిధంగా అక్కడ ఉన్న సాయిల్ని బేస్ చేసుకొని ఈ పార్ట్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. వాటికి ఎరువులు ఇస్తూ వాటర్ ఇస్తూ ఆ సాయిల్ని బేస్ చేసుకొని ఏం చేస్తూ ఉండాలంటే వాటర్ తక్కువగా ఇవ్వాలా ఎక్కువగా ఇవ్వాలా, కుండీ ఎంత ఉంది, ఇచ్చిన ప్లాంట్ ఎంత, అక్కడ పెట్టిన ప్లాంట్ ఎంత, దాన్ని బేస్ చేసుకొని వాటర్ ఇస్తూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు మనం వాటర్ చెక్ చేసుకునేటప్పుడు ఎలా చెక్ చేసుకుంటామంటే వాటర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా తెలుసుకోవడం కోసం మనం కుండీని కొంచెం కనుక ఇలా ఏ హ్యామర్తోనో కొట్టామనుకోండి, అది సౌండ్ స్లోగా సౌండ్ వచ్చిందంటే వాటర్ ఉన్నట్టు, తేమగా ఉన్నట్టు. అదే మనకి ఎక్కువ సౌండ్ వచ్చింది అనుకోండి అప్పుడు వాటర్ లేనట్టు. అలా అబ్జర్వ్ చేసుకొని ఏం చేస్తామంటే వాటర్ పెడుతూ ఉంటాం అనమాట. వీటిని స్ప్రేస్ ద్వారా కూడా ఎక్కువగా వాటర్ ఇస్తూ ఉంటారు. స్ప్రేలు ఉంటాయి కదా, ఆ స్ప్రేస్ తీసుకొని వాటి ద్వారా ప్లాంట్కి వాటర్ని స్ప్రే చేస్తూ ఉంటారు అనమాట. స్ప్రే నాజిల్స్ ఉంటాయి కదా వాటి ద్వారా. నెక్స్ట్ వీటికి స్టాకింగ్ కూడా అవసరమేనమాట. వాటరింగ్ తర్వాత స్టాకింగ్ ఆధారం అనేది కంపల్సరీ. వీటికి స్టాకింగ్ అనేది అవసరం అనమాట, ఆధారం. మ్యాక్సిమం ప్లాంట్స్ అన్నీ కూడా పొట్టిగానే ఉంటాయి, కొన్ని స్పీసెస్ మాత్రం ఇందులో కొంచెం పొడవుగా పెరుగుతూ ఉంటాయి అనమాట. అలాంటి ప్లాంట్స్కి ఏ బ్యాంబూ స్టిక్స్ తీసుకొని మనం బేస్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. మ్యాక్సిమం అన్నీ కూడా షార్ట్ ప్లాంట్సే ఉంటాయి, కొన్ని మాత్రమే కొంచెం పొడవుగా ఉంటాయి. ఇలా పొడవుగా ఉన్న ప్లాంట్స్కి కొంచెం బ్యాంబూ స్టిక్స్ ద్వారా వీటిని కనుక ఈ పొడవున్న మొక్కలకి వెదురు కర్రలు ఉంటాయి కదా, వెదురు బొమ్మలు ఉంటాయి కదా, వాటిని సన్నగా చేసేసి ఈ ప్లాంట్స్ కనుక కట్టామనుకోండి అప్పుడు అవి పడిపోకుండా సపోర్ట్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే వీటి రూట్ సిస్టమ్ అంతా కూడా ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఈ పొడవున్న మొక్కలు ఏమవుతాయి మ్యాక్సిమం పడిపోతూ ఉంటాయి. అదే మనకి షార్ట్ ప్లాంట్స్ అయితే పర్వాలేదు ఉంటాయి. ఇది లాంగ్గా ఉన్నాయి, ఏ వర్షం వచ్చినా కొంచెం గాలి వచ్చినా కూడా ఏమవుతాయి, ఇవి తొందరగా
ఇవి డ్యామేజ్ అయిపోయి పడిపోతూ ఉంటాయి. కాబట్టి వీటికి మాత్రం కొంచెం ఈ బ్యాంబూ స్టిక్స్తో వీటికి కొంచెం సపోర్ట్ ఇస్తే ఇవి కూడా మనకి హైట్ పెరిగే మొక్కలు కూడా మంచిగా గ్రోత్ అవుతూ ఉంటాయి అనమాట. దీంట్లో డిస్ట్రిబ్యూషన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.